హనుమంతుడు సీతా దారి సాంకేతికంగా ఉండాలంటే సీతా పుష్పభూషణం తన తలపాగా ను రామునికి గౌరవంగా సమర్పిస్తాడు. ఇది ఆమె సురక్షితంగా ఉన్నారని, ఆమెతో సాక్షాత్కారం కూడా జరిగిందని సాక్ష్యంగా ఉంటుంది. హనుమంతుడు సీతాదేవి తిప్పిన విషాదాన్ని, ఆమె అశోకవటికలో బంధనంలో ఉన్న పరిస్థితిని మరియు రాముని రక్షణపై ఆమె ఉన్న నమ్మకాన్ని జాగ్రత్తగా వివరిస్తాడు. లంకను అడుగాడి రావణుని ప్రాసాదాన్ని దృష్టాంతంగా నశపరిచిన హనుమంతుడు రాక్షసులను భయపెట్టిన తన అగ్నిప్రమేయమైన తోకతో చేసిన అగ్రశత్రుత్వాన్ని వివరంగా చెప్తాడు. హనుమంతుడు సీత చేసిన తక్షణ స్పందన కోరుకుంది. రావణుని బెదిరింపుల కారణంగా రాముడు త్వరగా రక్షించాల్సిన అవసరం ఉందని ఆమె ప్రార్థనను జాగ్రత్తగా గుర్తుచేస్తాడు. హనుమంతుడు సీతా పుష్పభూషణం తన తలపాగా ను రామునికి గౌరవంగా సమర్పిస్తాడు. ఇది ఆమె సురక్షితంగా ఉన్నదియని, ఆమెతో సమావేశమైనదియని ప్రూఫ్ అవుతుంది. సీత అనే దుముఖం, అశోకవటికలో బంధితురాలైన ఆమె పరిస్థితి, రాముని రక్షణపై ఉంచుకున్న నమ్మకాన్ని హనుమంతుడు వివరిస్తాడు. లంకను అగ్గిపెట్టిన విధానాన్ని, రావణుని రాజభవనం దెబ్బతిన్నదీనిని, రాక్షసులను భయపట్టించిన సంఘటనలను హనుమంతుడు లోతుగా చెబుతాడు. సీత చేసిన తక్షణ రక్షణ కోరికను, రావణుని బెదిరింపుల వల్ల రాముడు త్వరగా రక్షణకు రావాలని ఆమె యాచనను జాగ్రత్తగా హనుమంతుడు గుర్తుచేస్తాడు.